మెదక్ జిల్లా నర్సాపూర్లో బీజేపీ పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ నియోజకవర్గం అన్ని మండలాల జెడ్పీటీసీ మరియు సర్పంచ్ ఎన్నికల సన్నాహక సమావేశం కోసం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్, రాష్ట్ర బీజేపీ ఓబీసీ ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్, జిల్లా జీఎస్ సంగసాని సురేష్, రాష్ట్ర నాయకులు రమేష్, ఉపాధ్యక్షుడు రాజేందర్, నారాయణ రెడ్డి, కార్యదర్శులు బాదే బాలరాజ్, సాదుల అశోక్, డి ఆంజనేయులు గౌడ్, మండల అధ్యక్షులు నీరుడి చంద్రయ్య, నీలి నాగేష్, ఎస్టీ మోర్చా జీఎస్ రాములు నాయక్, టౌన్ జీఎస్ రామ్రెడ్డి, సంగసాని రాజు, బీజేపీ నాయకులు శ్యామ్ గౌడ్, నగేష్ బాబు, శ్రీకాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు। ఏదైతే మెదక్ కిలా పైన ఖచ్చితంగా ఈరోజు ఈ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మా కాషాయ జెండా ఎగురవేస్తాం। నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పాలనలో ఏ రోజు కూడా నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నాడు। ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూసి మాకు ప్రజలు ఓట్లేస్తారని ఈ మధ్యకాలంలో ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ కావచ్చు, అంతకుముందు ఏదైతే మన ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, మెదక్లో కూడా దరిదాపులలో మేము మొదటి స్థానంలో ఉన్నాం, నర్సాపూర్ ప్రాంతంలో కూడా 2వ స్థానంలో ఉన్నాం। కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మా కార్యకర్తలు కూడా ఏ రోజు కూడా ఏ సమస్యలైనా ఒక గంట 2 గంటల లోపలే స్పందించి గ్రామీణ సమస్యలు కావచ్చు, మరియు ఏదైతే మండలాల సమస్యలు కావచ్చు, ఈ మధ్యకాలంలో చాలా అనేకమైన సేవా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నారు। అందులో భాగంగా మరియు ఈ నేషన్ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎక్కడ కూడా కొత్త పనులు శంకుస్థాపన కానీ ఇనాగ్రేషన్ కూడా ఎక్కడ కూడా జరగలేదు। నర్సాపూర్ ప్రాంతంలో కూడా కావచ్చు, ఏదైతే మెదక్ జిల్లా ప్రాంతంలో కూడా అదే జాతీయ రహదారి చూడండి, ఈ మధ్య కాలంలోనే ఒకటే కల్వకుర్తి నుంచి తిరుపతికి వేసే రోడ్డు, ఎమినేటెడ్ రోడ్డు కొత్తగా దాన్ని అది మేము ఈ ప్రాంత వాసులు ఎప్పుడైనా తిరుపతి పోతే 670 కిలోమీటర్లు అవుతుండే, ఈరోజు 575 కిలోమీటర్లనే మనం తిరుపతి పోయే మీకు సౌకర్యం జరుగుతుంది। ఏదైతే పుణ్యక్షేత్రం శ్రీశైలం కూడా ఈ మధ్య కాలంలో ఎలివేటెడ్ కారిడార్ అని చెప్పి ఒక 2 గంటల సమయం సేవ్ అవుతూ ఉన్నది। ఈ రాబోయే కాలంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంటాం। నర్సాపూర్ ప్రాంతంలో ఉన్న 8 ఎంపీపీలు 8 జడ్పీటీసీలు కూడా మా పార్టీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।